రోజులు గడుస్తూ పోయాయి. వారాలు నెలలుగా మారాయి. యంత్రాలు రాళ్లను పగలగొడుతూనే ఉన్నాయి. ప్రతిరోజు సుమారు 750 స్క్వేర్ ఫీట్ రాళ్లను పగలగొట్టి తవ్వి తీసేవారు. ప్రతి గంటకు 1000 టన్నుల శిథిలాలను బయటకు తీసుకొచ్చేవారు. కానీ సొరంగం ముందుకు కొనసాగే కొద్దీ ప్రమాదం కూడా అలాగే పెరిగింది. ఎందుకంటే సముద్రపు ఒత్తిడి కారణంగా ఒకవేళ నీటి ప్రవాహం ఎక్కడి నుంచైనా మొదలైతే చేసిన పనంతా కొన్ని క్షణాల్లోనే నష్టపోయే అవకాశం ఉంది. అందుకని యంత్రం వెనకాల కాంక్రీట్ స్లాబ్స్ ను గుండని ఆకారంలో అమర్చి సొరంగానికి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టులో సుమారు 75 లక్షల కాంక్రీట్ స్లాబ్స్ అమర్చారు. ప్రతి రింగ్ బరువు వచ్చి 40 టన్నులుగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులో వాడిన కాంక్రీట్ తో ఎన్నో పెద్ద పెద్ద భవనాలు నిర్మించే అవకాశం ఉంది. సొరంగంలోని వాతావరణం ఎలా ఉండేదంటే చుట్టూ యంత్రాల చప్పుడు, చీకటి, తేమ, అంతేకాకుండా లక్షల టన్నుల నీరు తమపైనే ఉందన్న భావన. అయితే అలాంటి సమయంలో అందరూ ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. 3 సంవత్సరాల నిరంతర తవ్వకాల తర్వాత ఆ 2 సొరంగాల మధ్య కేవలం 100 మీటర్ల దూరం మాత్రమే మిగిలింది. ఒత్తిడి కేవలం సొరంగం పైన కాదు, ఇంజనీర్ల పైన కూడా కనిపించింది. ఈ చివరి దశలో చిన్న పొరపాటు జరిగినా సంవత్సరాల కఠోర శ్రమ వృధా అయ్యే అవకాశం ఉంది. 2 సొరంగాల మధ్య దూరం తగ్గుతూ కేవలం కొన్ని ఇంచుల దూరం మాత్రమే మిగిలింది. అది కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు, అది మానవులు సాధించిన ఒక గొప్ప విజయం అని చెప్పొచ్చు. 2 సొరంగాలు దాదాపు ఖచ్చితంగా కలిశాయి. కొన్ని అంగుళాల డిఫరెన్స్ మాత్రమే వచ్చింది. అది కూడా పరిమితుల్లోనే ఉంది. అయితే ఇంతటితో ఈ కథ ముగియలేదు. ఎందుకంటే ఆ తర్వాత ఒక కొత్త సమస్య వచ్చింది. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.